నిజమా? కరాంజియా గొంతులో విస్మయం. 100% ఫ్యాక్ట్. అతని కన్ను ఎప్పుడైతే తెరుచుకుంటుందో ఆ మరుక్షణమే అతని మూడో కంట్లో నుంచి విద్యుత్తు తరంగాలను ఆ చుట్టుపక్కల ప్రాంతంలోకి ప్రవహించి అక్కడున్న వాళ్ళని షాకుకు గురిచేస్తాయి. దాని తీవ్రతను బట్టి ఆ ప్రాంతం భస్మమైన ఆశ్చర్యం లేదు. కొన్ని వేల వోల్ట్ల విద్యుత్ అతని శరీరంలో ఉంటుంది. గర్వంగా చెప్పాడు అగర్వాల్. మీరు గ్రేట్ అగర్వాల్, మనస్ఫూర్తిగా అన్నాడు కరాంజియా. శెలలో ఉన్న భస్మ శరీరంలో చిన్న కదలిక. మెల్లిమెల్లిగా అతని శరీరంలోకి విద్యుత్ ప్రవహిస్తోంది. పళ్ళబిగున బాధని అనుభవిస్తున్నాడు. సైన్స్ ఎంత డెవలప్ అయిందో చూసారా? కరాంజియా ఖాన్తో అన్నాడు. అవును, అయితే ఒక్కోసారి సైన్స్ కూడా అంతుబట్టని సంఘటనలు జరుగుతుంటాయి. న్యూయార్కులో 4 చేతులతో బిడ్డ పుట్టింది. మిగతా 2 చేతులకు సరైన కదలిక లేదు. పురాణాల్లో దేవుళ్లకు 4 చేతులు ఉండేవని చదువుకున్నాం. మన దేశంలోనే చాలా సంవత్సరాల క్రితం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఒకే కన్నుతో బాబు పుట్టాడు. 2 కనుబొమ్మల మధ్య కన్నుందట. 3 కాళ్లతో బిడ్డ పుట్టడం మనం చూసాం. వీటికి లాజిక్లు, రీజనింగ్లు వెతుక్కుంటూ కూర్చోలేం. కొన్నింటికి రీజనింగ్లు చెప్పుకున్నా ఇంకా ఆ రీజనింగ్లకు అందని నిజాలెన్నో సైన్సు చాటునున్నాయి. అలాంటి వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు, అగర్వాల్ అన్నాడు. ఖాన్ పెదవుల మీద ఓ విషపూరిత దరహాసం. వెల్లకిల్లా పడుకుని ఆలోచిస్తోంది మౌన. భస్మ ఆమెకు ఒక పట్టాన అర్థం కావడం లేదు. రాత్రంతా ఆలోచించింది. ఓ అందమైన ఆడపిల్ల తనకు తానుగా అడ్వాన్స్ అయినా అతను చలించలేదంటే అర్థం ఏమిటి? రాత్రంతా కూర్చుని ఆలోచించింది. నిద్ర రావడం లేదు. భస్మ కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. ప్రేమంటే ఇంత ఉద్వేగభరితంగా ఉంటుందని ఆమెకు మొదటిసారి అర్థమైంది. అతని ఆలోచనలు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అతను తనతో చనువుగా ఉండలేదు. అతని జ్ఞాపకము తన దగ్గర లేదు. అయినా ఆమెలో ఏదో ఉద్వేగం. ఆ రాత్రి ఎలా తెల్లారుతుందా అని ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చింది. వెంటనే తన పుస్తకాల ర్యాకులో ఉన్న వాటిని వెతికి దులిపి ప్రేమ మీద కొటేషన్లున్న పుస్తకం తీసింది. వెంటనే ఓ కొత్త నోట్బుక్ తీసుకుని రాయడం మొదలుపెట్టింది. చాలా మందికి ఇది నాకు తెలుసే అనిపించే కొటేషన్లే, అయినా డెప్త్లోకి వెళితే వాటిలో ఆర్ద్రత టచ్ అవుతుంది. చార్లీ చాప్లిన్ రాసిన కొటేషన్ ఆమె మనసుకు టచ్ అయింది. భావుకత్వమో సెన్స్ ఆఫ్ హ్యూమరో రెండూ కలిసిన భావమో. స్వెటర్ కన్నా అధికంగా చలి నుంచి రక్షించేది ప్రేమ. అది ఉదయం భోజనం పెడుతుంది కూడా. ఆ కొటేషన్ గమ్మత్తుగా అనిపించింది. చార్లీ చాప్లిన్ విషాదంలో నుంచి హాస్యాన్ని సృష్టించగలడు. డెప్త్లోకి ఆలోచిస్తే ఆ కొటేషన్లో ఏదో మహత్తున్నట్టు అనిపించింది. ఓ అందమైన అమ్మాయి తన శరీరాన్ని స్వెటర్లా చేసి తను ప్రేమించిన అబ్బాయికి ప్రజెంట్ చేస్తే ఆమె బుగ్గల్లో ఎరుపు మెరిసింది ఒక్క క్షణం. మరికొన్ని కొటేషన్లు వరుసగా రాసింది, వాటిని భస్మకు ఇవ్వడం కోసం. తనకు నచ్చిన కొన్ని కొటేషన్స్ కాగితం మీద కదులుతున్నాయి. నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమించడం అంటే మామిడి పళ్ళు లేని చెట్లని ఆ పళ్ల కోసం ఊపడం లాంటిది. ఆఫ్రికన్ సామెత. ప్రేమించబడ్డం కన్నా ప్రేమించడం గొప్ప. ప్రేమించడం మంచిదే, కోరకుండానే ప్రేమను సమర్పించుకోవడం మరీ ఉత్తమం. ప్రేమ ఆల్జీబ్రా లెక్క వంటిది. ఎన్ని అడుగులు వేసినా ఈక్వేషన్ల రెండు వైపులా విలువ సమానంగా ఉంటుంది. ప్రేమలాంటి పవిత్రమైన వస్తువు ఈ లోకంలో మరొకటి లేదు. అన్ని ప్రేమల కన్నా బాల్కనీలో వెనక సీట్లో ప్రేమ గొప్పది. చాలా సందర్భాల్లో తొలి ప్రేమ జీవితకాలం బాధగా మారుతుంది. ఒకరిని పెళ్లి చేసుకుని అనేక మందిని ప్రేమించగలగడం కవిత్వమంత మధురం. ప్రేమంటే ఎన్నటికీ సారీ చెప్పకపోవడమే. రాస్తోన్న కొటేషన్ ఆపి ఓసారి తను రాసిన వాటిని చదువుకుంది. ఆ కొటేషన్ చదువుతుంటే బాగానే అనిపించాయి. కాకపోతే అంతకన్నా బాగా అనిపించింది భస్మ గురించిన ఆలోచనే. ఓ మనిషిని ప్రేమిస్తే ఎంత గమ్మత్తైన భావోద్వేగం కలుగుతుందా అన్న ఆలోచనతో ఆ రాత్రంతా గడిపింది మౌన. ప్రేమకున్న జబ్బేది. మర్నాడు ఎర్లీగానే తయారైంది మౌన. ఆ రోజుతో సెలవు అయిపోతుంది. రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఈ 3 రోజుల్లో తను సాధించిన ప్రోగ్రెస్ ఏమీ లేదు. అతని పేరు అడ్రస్సు తెలుసుకోవడం తప్ప. ఈ రోజు ఎలాగైనా అతడిని పలకరించాలి అనుకుంది మౌన. భస్మ ఫ్లాట్ దగ్గరకొచ్చి డోర్ బెల్ నొక్కింది. లోపల నుంచి రిప్లై లేదు. అబ్బబ్బా, డోర్ బెల్ నొక్కి నొక్కి చేతులు నొప్పెడుతున్నాయి కానీ ఈ మహానుభావుడు రాడేంటి? కోపంగా అనుకుంది మౌన. మళ్లీ మళ్లీ డోర్ బెల్ ప్రెస్ చేసింది. తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి ప్రభుత్వం గుర్తించని భాషలన్నింట్లోనూ భస్మను తిట్టిపోయాలనే బలమైన కోరిక కూడా కలిగింది. 4 ఫ్లాట్లు,
ఓ కారిడార్, విజిటర్స్ కూర్చోవడానికి సోఫా ఉన్నాయి. 10 నిమిషాల పాటు డోర్ బెల్ ప్రెస్ చేసి అలసిపోయాక ఓ డౌట్ వచ్చింది. భస్మ లోపల లేడేమోనన్న డౌట్ అది. ఆటోమేటిక్ లాక్ కాబట్టి తాళం ఉండదు. తనకి ఆలోచనొచ్చాక కోపం కూడా తన మీదే వచ్చింది మౌనకు. ఛ! నాకు బుద్ధి లేకుండా పోయింది అనుకుంది. వెంటనే వెనక్కి తిరిగి ఏదో అనుమానం వచ్చి ఆగిపోయింది. అక్కడ కారిడార్లో సోఫాలో కూర్చుని తన వైపే చూస్తున్న భస్మ కనిపించాడు. వెంటనే పక్కన ఏదైనా బరువైన వస్తువు కనబడుతుందేమోనని చూసింది. అతనక్కడ చాలాసేపటి నుంచి కూర్చునున్నాడని, తను చేతులు నొప్పెట్టేలా డోర్ బెల్ ప్రెస్ చేస్తున్నానని, కనీసం హలో మిస్, నేనిక్కడే ఉన్నానని కూడా అనలేదని అర్థమైన మరుక్షణం ఆమె కోపం తారాస్థాయికి చేరింది. కనీసం ఫ్లవర్ వాజ్ అయినా చేతికందితే బావుండు అనుకుంది. భస్మ అలానే చూస్తుండిపోయాడు. కోపం సర్రున తన్నుకొచ్చింది. భస్మ దగ్గరికి వెళ్ళి, ఏయ్ మ్యాన్, అసలు నీ ఉద్దేశమేంటి? నా చేతులు నొప్పెట్టేలా నేను బెల్ ప్రెస్ చేస్తుంటే మిడ్ నైట్ మసాలా చూస్తున్నావా అని గయ్యమంది. ఆవేశంతో మాట్లాడుతుంటే ఆమె గుండెలు ఎగిరిపడుతున్నాయి. భస్మ మాట్లాడలేదు, అలాగే చూస్తుండిపోయాడు. ఏంటి, నేను గొంతు చించుకుని మాట్లాడుతున్నా ఒక్క మాటైనా సారీ అని చెప్పొచ్చుగా? నీ సొమ్మేం పోయింది? అలా మిడిగుడ్లేసుకుని చూస్తావేంటి అంది. అయినా భస్మ మాట్లాడలేదు. అప్పుడు గమనించింది తను కోపంలో పైట జరిగిన సంగతి గుర్తించలేదని. వెంటనే పైట సర్దుకుంది. అయినా అలానే చూస్తూ ఉండడంతో అనుమానం వచ్చింది. భస్మ తన గుండెల వంక చూడడం లేదని, తన వెనగ్గా గోడకు తగిలించిన పెయింటింగ్ని చూస్తున్నాడని. ఛ! ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది అనుకుంది కసిగా. భస్మ లేచాడు. ఏంటి, మళ్ళీ కిందకు వెళ్ళి బైక్ మీద తుర్రుమంటావా? నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళరాదు అడిగింది ఆశగా. భస్మ చకచక మెట్లు దిగుతున్నాడు. అతనితో పోటీపడి వేగంగా నడవలేకపోయింది. అసలు నువ్వు నడుస్తున్నావా పరిగెడుతున్నావా మహానుభావా అడిగింది అతనితో వేగంగా నడవడానికి ప్రయత్నిస్తూ. 2 మెట్లు ఒక్కో అంగలో దాటుతూ కిందకొచ్చేశాడు. గ్రౌండ్ ఫ్లోర్లోకి రాగానే వాచ్మెన్ సెల్యూట్ చేశాడు. బైకుకి అడ్డంగా నిలబడింది మౌన. ఆ రోజు అటో ఇటో తేల్చుకోవాలనుకుంది. కావాలనే భస్మ తనని ఆట పట్టిస్తున్నాడన్న అనుమానం కలిగింది. పోనీ మ్యాన్, నా మీదుగా బైక్ పోని. అసలు నువ్వు మనిషివేనా? ఓ అందమైన ఆడపిల్ల, అది ఇంచుమించు మిస్ యూనివర్సుకు సరిపోయే కొలతలున్న ఆడపిల్ల. ఐ లవ్ యూ అంటే మాట్లాడవు కోపంగా అంది మౌన. భస్మ మాట్లాడలేదు. గేర్ మార్చాడు. పోని ఇలానే బైకుకు అడ్డంగా నిలబడతా ఒళ్ళుమండి. బైకు రేస్ చేసి ముందుకు దూకించాడు. వెంటనే కంగారుగా పక్కకు తప్పుకుంది మౌన. లేకపోతే తన శరీరాన్ని నుజ్జు చేసి మరీ ముందుకెళ్తాడని అర్థమైంది. ప్రేమంటే పిరికితనాన్ని వదిలించుకున్నాక మొదలెట్టింది అని తనే ఓ కొత్త కొటేషన్ రాసుకోవాలనిపించింది. ఒక్కొక్కరు బ్లేడుతో కోసుకోవడం, ప్రేమించకపోతే సూసైడ్ చేసుకుంటానంటారు. తనకేంటి ఇలా భయం వేసింది అనుకుంది మౌన. అలా అనుకున్న ఆమెలో పట్టుదల మాత్రం మరింత పెరిగింది. నిన్ను వదిలిపెట్టను భస్మ అనుకుంది మౌన మనసులో. న్యూఢిల్లీ పోలీసు వాళ్లలో కలకలం మొదలైంది. గుర్తు తెలియని ఆగంతకుడు సృష్టించే విధ్వంసమే దానికి కారణం. వారం రోజులుగా ఊహించని దారుణాలు జరిగిపోతున్నాయి. జర్నలిస్టు నితీష్ రాయ్ హత్య తర్వాత మరో 4 బ్యాంకు దోపిడీలు జరిగాయి. 2 బ్యాంకు దోపిడీల్లో ప్రాణనష్టం జరగకపోయినా మరో 2 బ్యాంకుల్లో సెంట్రీలు చనిపోయారు. అది దారుణంగా. కిన్నెర బ్యాంకులో జరిగిన సంఘటనలే పునరావృతం అయ్యాయి. సెంట్రీలు కాలి బూడిదయ్యారు. కరెంటు సెంట్రీల బాడీలో సర్క్యూట్ అయ్యి ఒకేసారి మంటలు పుట్టాయని కొందరు తేల్చారు. అయితే బ్యాంకుల్లో ఎలక్ట్రిసిటీ సిస్టమ్ ఫెయిల్ అవ్వలేదు, ఫ్యూజులు పోలేదు. అలాంటప్పుడు సెంట్రీ బాడీలోకి ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఎలా అవుతుంది? అన్ని పోలీస్ స్టేషన్లకు అలర్ట్గా ఉండమని కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందింది. బ్యాంకుల దగ్గర గస్తీ మొదలైంది. కొందరు సాక్షుల కథనం ప్రకారం అర్ధరాత్రి ఓ వ్యక్తి రోడ్డు మీద తాపీగా నడుచుకుంటూ వెళ్లాడని తెలుస్తోంది. న్యూఢిల్లీ న్యూస్లో కూడా నితీష్ రాయ్ ఇదే కథనాన్ని రాశాడు. ఆ వ్యక్తి ఎవరు? వెంటనే రూమర్లు షికార్లు చేయడం ప్రారంభించాయి. అతనికి అతీత శక్తులున్నాయని కొందరంటే, అతను నడుస్తుంటే అతని కాళ్ళు వెనక్కి తిరిగున్నాయని మరికొందరు. ఇలాంటి రూమర్లకు త్వరగా రెక్కలొస్తాయి. ఆ మధ్య ఎవరో ఇంటి ముందు ఓ స్త్రీ రేపురా అని రాస్తే ఆ తర్వాత అందరూ తమ ఇంటి గోడల మీద రాసుకున్నారు. మరికొందరు అర్ధరాత్రుళ్ళు ఓ స్త్రీ తెల్లని చీరతో తిరగడం చూశామన్నారు. ఇప్పుడు అలాంటి చర్చే రెక్కలు విప్పుకుంది. మనం రాంగ్ స్టెప్ వేశాం అన్నాడు ఖాన్. అగర్వాల్ మౌనంగా ఉండిపోయాడు. భస్మ గురించి పబ్లిసిటీ వద్దనుకున్నాం, అనవసరంగా ఫోకస్ అవుతున్నాడు కరాంజీ అన్నాడు ఆ మౌనాన్ని ఛేదిస్తూ.
ఫోకస్ అవడం ఓ విధంగా మంచిదేమో అనిపిస్తోంది ఇప్పుడు ఆలోచిస్తుంటే, అన్నాడు ఖాన్. అదేంటి డబుల్ స్టేట్మెంట్ ఇస్తారు? కరాంజియా అనుమానంగా అడిగాడు. అవును, భస్మం మ్యాక్సిమం ఫోకస్ అవ్వాలి. ఓ అతీత వ్యక్తి లేదా సైన్స్ కందని మనిషే ఈ దారుణాలు చేస్తున్నాడని ప్రపంచానికి తెలియాలి. అవసరమైతే భస్మ గురించి సమాచారం కూడా బయట ప్రపంచానికి తెలియాలి. కాకపోతే అతని ఫోటోలు దొరకకూడదు. అతను పోలీసులకు చిక్కకూడదు. అదేంటి? కరాంజియాలో అనుమానం. అవును, మనం భస్మను అడ్డుపెట్టుకుని త్వరలో జరగబోయే ప్రపంచ దేశాల నాయకుల సమావేశంలో అందర్నీ ఒకేసారి చంపేబోతున్నాం. అందుకు ఆయుధం భస్మే. మానవ బాంబు కన్నా ప్రమాదకరమైన వ్యక్తి భస్మ. అతనిలో రోజురోజుకు పెరుగుతోన్న ఊహకందని వేల వోల్ట్ల విద్యుత్తుతో ప్రపంచ నాయకులను ఒకేసారి ఖతం చేస్తాం. ఇదంతా భస్మే చేశాడని తెలియాలి. నేరం అతని మీదే ఉండాలి. ప్రజల దృష్టి అతని మీదే ఉండాలి. భస్మ సేఫ్గా ఉంటే ఆ తర్వాత మనమే అతన్ని సైంటిఫిక్ పద్ధతి ద్వారా డిమాలిష్ చేస్తాం. ఖాన్ వైపు చూడ్డానికి భయమేసింది కరాంజియాకు. ఖాన్ ఎంత భయంకరమైన మనిషో అర్థమవుతున్న కొద్దీ కరాంజియాలో వణుకు పెరిగిపోయింది. అది వదిలేయండి, ముందు మనం హైదరాబాద్ బయలుదేరాలి. మనతో పాటు భస్మ కూడా. అదే ఎందుకు? కరాంజీ అడిగాడు. భస్మ మీద ఇక్కడ నిఘా ఎక్కువైపోయింది. న్యూఢిల్లీ శివారు ప్రాంతాలతో సహా అణువణువు భస్మ కోసం గాలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భస్మ ఇక్కడ ఉండడం క్షేమకరం కాదు. అంతేకాదు, కొంతమంది ఐఏఎస్ ఏజెంట్లను అక్కడ కలుసుకోవాలి. సో మనం రేపే భస్మతో సహా హైదరాబాద్ వెళుతున్నాం, డిక్లేర్ చేశాడు ఖాన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 6 అంతస్తుల ఆ భవనంలో 4వ అంతస్తులో ఉన్న సిబిఐ ఆఫీసులో సిబిఐ చీఫ్ మార్తాండా, హోమ్ మినిస్టర్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనరల్ షెకావత్, మరికొందరు ముఖ్యమైన అధికారులు ఉన్నారు. ఢిల్లీ కమిషనర్ మాలవ్య అప్పుడే వచ్చాడు. వారంతా ఓ వ్యక్తి వైపు చూస్తున్నారు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ మార్తాండా? మీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్లకు టైం పంక్చువాలిటీ గురించి చెప్పలేదా మీరు? కాసింత విసుగు కోపము మిక్స్ చేసి అన్నాడు హోమ్ మినిస్టర్. సారీ సార్, బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, మా ఆఫీసర్ వచ్చాకే కరెక్ట్ టైంను మనం సెట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ 10కి వచ్చేయమన్నాను. ఇప్పుడు 10 అయింది, హోమ్ మినిస్టర్ అన్నాడు. సరిగ్గా అప్పుడే విశాలమైన ఆ సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ డోర్స్ తెరుచుకున్నాయి. అదిగో మాటల్లో వచ్చాడు అన్నాడు సిబిఐ చీఫ్ ఆనందంగా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, అందరికీ విష్ చేశాడు సిబిఐ ఆఫీసర్ కౌశిక్. 30 ఏళ్ల కౌశిక్ 5 అడుగుల 11 అంగుళాల పొడవుతో దృఢంగా ఉంటాడు. పెదవుల మీద చెదరని చిరునవ్వు, ఎత్తుకు తగ్గ లావు, హుందాగా ఉంటాడు. ఓ సిబిఐ ఆఫీసర్ కోసం ఇంతమంది ఉన్నతాధికారులు ఎదురు చూడడం ఇదే ప్రథమం అనుకుంటాను అన్నాడు హోమ్ మినిస్టర్. అదంతా కౌశిక్ గ్రేట్నెస్. అతి చిన్న వయసులోనే ఎన్నో విజయాలు సాధించడం కౌశిక్కే చేతనైంది. 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లను పట్టుకున్న ఘనత కూడా కౌశిక్దే. సిబిఐ చీఫ్ అన్నాడు కౌశిక్ వైపు అభినందనపూర్వకంగా చూస్తూ. వెల్డన్ మిస్టర్ మార్తాండా, బై అసలు విషయానికి వద్దాం అన్నాడు హోమ్ మినిస్టర్. సిబిఐ చీఫ్ బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ వైపు చూశాడు. ఐజీ షెకావత్ గొంతు సవరించుకున్నాడు. మై డియర్ ఆఫీసర్, ఈ మధ్య పాకిస్తాన్ రేంజర్స్తో చర్చించేందుకున్న ఆధ్వర్యంలో ఓ బృందం లాహోరు వెళ్లిన విషయం తెలిసే ఉంటుంది అని ఆగాడు. వెంటనే కౌశిక్, ఎక్స్క్యూజ్ మీ సార్, అప్పుడు మీ బృందాలు ఓ సొరంగ మార్గాన్ని కనుక్కున్నాయి. ఆయుధాలను, మత్తు పదార్థాలను భారత్లోకి చేరవేసేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ఓ సొరంగ మార్గం తవ్వి ఉండడాన్ని మీరు కనుక్కున్నారు. ఆ సొరంగ మార్గాన్ని తవ్వడానికి కనీసం 2 నెలలైనా పట్టుంటుంది. ఎవరి సహకారం లేకుండా, ముఖ్యంగా పాకిస్తాన్ సహకారం లేకుండా ఈ సొరంగ మార్గాన్ని తవ్వడం అసాధ్యం అనే విషయం మీ నోటీస్కొచ్చింది. ఈ విషయంలో పాకిస్తాన్ కూడా కప్పదాటు సమాధానం చెప్పింది. ఆమె కరెక్ట్? అడిగాడు కౌశిక్. విభ్రమంగా చూశాడు షెకావత్. మీకు ఈ విషయాలన్నీ ఓ కేసు నా దగ్గరికి రాబోతోంది అనుకున్నప్పుడు ఆ మాత్రం వివరాలు తెలుసుకోకపోతే ఎలా? కౌశిక్ అన్నాడు చిరునవ్వుతో. వెరీ గుడ్ మిస్టర్ కౌశిక్, మీలో ఉన్న ఈ షార్ప్నెస్ మాకు చాలా నచ్చింది. హోమ్ మినిస్టర్ అంటూ కమిషనర్ వైపు చూశాడు. కమిషనర్ తన ముందున్న ఫైల్ కౌశిక్ అందించి చెప్పసాగాడు. గత 2 వారాలుగా విచిత్రమైన నేరాలు జరుగుతున్నాయి. కిన్నెర బ్యాంకులో జరిగిన నేరం మొదటిది. అక్కడి నుంచి మిస్టీరియస్గా జరుగుతున్న ఈ నేరాల్లో మాకు స్కూప్ దొరకడం లేదు. శివారు ప్రాంతాల్లో గస్తీ అధికం చేశాం. అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశాం. అయినా నేరస్తులు దొరకడం లేదు. ఈ నేరాలు చేస్తోంది ఒక వ్యక్తా లేక ముఠానా అనేది అర్థం కావడం లేదు. వేలిముద్రలు దొరకడం లేదు. కొంతమంది గాలి బూడిదయ్యారు. కొందరు నల్లగా కరెంట్ షాక్ కొట్టినట్టు మాడిపోయారు. కరెంట్ షాక్ ఇచ్చి చంపిన దాఖలాలు లేవు.
కొన్ని బాడీలు పెట్రోలు, కిరోసిన్ లాంటి ద్రవాలు ఉపయోగించకుండానే కాలిపోయాయి. న్యూఢిల్లీ న్యూస్ రిపోర్టర్ నితీష్ రాయ్ ఓ వ్యక్తిని అనుమానిస్తూ వివరాలు పత్రికలో ప్రచురించాడు. ఆ వార్తొచ్చిన మరుసటి రోజే నితీష్ రాయ్ ఘోరమైన చావు చచ్చాడు. నితీష్ రాయ్ పబ్లిష్ చేసిన ఆ వివరాల ఆధారంతో కంప్యూటర్ గ్రాఫిక్స్ సహాయంతో ఆ వ్యక్తి రూపురేఖలు తీశాం. కంప్యూటర్ ప్రింటౌట్ ఇదిగో అంటూ ఓ కవర్ కౌశిక్ ముందుకు తోశాడు. కౌశిక్ ఆ కవర్ ఓపెన్ చేసి అందులోని ఫోటో చూశాడు. అలాంటి వ్యక్తి ఆచూకీ కోసం మేం ప్రయత్నించినా పట్టుకోలేకపోయాం. ఈ విషయంలో మా మీద ఒత్తిడి ఎక్కువ అవుతుందే తప్ప మేము సిన్సియర్గా, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రోగ్రెస్ సాధించలేకపోయాం. నిజం చెప్పాలంటే మాకున్న బలగం తక్కువ. ఎన్నో నేరాలతో, వాటి దర్యాప్తులతో, మాకున్న వసతులతోనే మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్ ఈ కేసు మాకు అప్పగిస్తామన్నారు. మీ గురించి, మీ డ్యూటీ మైండెడ్ మెంటాలిటీ గురించి మాకు తెలియంది కాదు. అందుకే మేం కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఈ కేసు వెంటనే మీరు సాల్వ్ చేస్తారన్న నమ్మకం ఉంది అంటూ ముగించాడు కమిషనర్. థ్యాంక్ యూ సార్. నా మీద మీ అందరికీ ఉన్న నమ్మకానికి కృతజ్ఞతలు. ముందుగా ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు మనం సేకరించగలగాలి. మిస్టర్ కౌశిక్, మీరేం చేస్తారో, ఎలా చేస్తారో మీ ఇష్టం. పోలీసు యంత్రాంగం మీకెప్పుడూ అందుబాటులో ఉంటుంది. మీకు స్పెషల్ పవర్స్ కూడా ఇవ్వబడతాయి. మీరు ఈ కేసును అతి త్వరలో క్లోజ్ చేయాలి. త్వరలో ప్రపంచ దేశాల నాయకులు సమావేశాలు మన ఇండియాలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, హోమ్ మినిస్టర్ అన్నాడు. అలాగే సార్, ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సార్. ఈ నేరాల వెనక పాకిస్తాన్కు చెందిన వ్యక్తులున్నారని నా అనుమానం. అంతేకాక హైదరాబాద్లో పాక్ టెర్రరిస్టులు, ఐఎస్ ఏజెంట్లు పట్టుబడ్డారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం సంపాదించవలసి ఉంది. ఏది ఏమైనా సాధ్యమైనంత త్వరలో ఈ కేసును సాల్వ్ చేయగలనని అనుకుంటున్నాను అంటూ లేచాడు కౌశిక్. ఓకే యంగ్ మ్యాన్, ఆల్ ది బెస్ట్. హోమ్ మినిస్టర్ లేచి కౌశిక్తో కరచాలనం చేస్తూ అన్నాడు. అందరూ డిస్పర్స్ అయ్యారు. ఏ మౌని, నీ గ్రీకు వీరుడు ఏమంటున్నాడే అడిగింది సుచిత్రా శర్మ. ఆ రోజు మద్రాసు వెళ్ళొచ్చింది సుచిత్రా శర్మ. ముంబై నుంచి వచ్చింది మౌనాంజలి. గ్రీకు వీరుడు మౌన వీరుడిలా ఉన్నాడే. నేను మౌనాన్ని పేరు పెట్టుకుని వాగుతుంటే ఆ జీవుడు కనీసం స్మైల్ అయినా చేయడం లేదు. మానవుడు నవ్వి ఎన్నేళ్లయిందో అంటూ ఆ 3 రోజులు జరిగిన విశేషాలన్నీ చెప్పింది మౌన. అంటే ఇక్కడితో ఆ గ్రీకు వీరుడి ప్రేమ కథకు ఫుల్ స్టాప్ పెడతానంటావు అంతేనా అంది సుచిత్రా శర్మ. ఫుల్ స్టాపా? నోను, కంటిన్యూ చేస్తాను. ఎలా నా దారిలోకి రాడో చూస్తాను. అసలు నా డౌట్ ఏంటంటే అతను కావాలనే నా ముందు అలా నటిస్తున్నాడేమోనని. నీ ముందు నటించాల్సిన అవసరం అతనికి ఏంటి? బహుశా అతని మెంటాలిటీ అంతేనేమో. ఊరుకో, నాకు తెలిసి అలాంటి మనుషులుంటారని అనుకోవడం లేదు. ఏమో అంది ఏదో ఆలోచిస్తూ సుచిత్రా శర్మ. ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నావు? మళ్ళీ తనే అడిగింది సుచిత్రా శర్మ. ముందు నేను హైదరాబాద్కి వెళ్ళాలి. బామ్మకు సీరియస్గా ఉందట. ఓ వారం రోజులైనా అక్కడ ఉండాలి. డ్యూటీ కూడా అక్కడే పడేలా చూసుకుంటే సరి. ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం అక్కడే ఉండొచ్చు. ఊహాలోకాల్లో విహరిస్తున్నావా? మరి నీ గ్రీకు వీరుడి సంగతేంటి? అదే ఆలోచిస్తున్నాను. ఓ పని చెయ్యాలని కూడా అనుకున్నాను. ఏంటది? నా శాలరీ రాగానే ఓ ప్రొఫెషనల్ కిడ్నాపర్ని పట్టుకుని ఆ పర్సన్ కిడ్నాప్ చేయించి హైదరాబాదు తీసుకువెళదామని అనుకుంటున్నాను అంది తాపీగా మౌన. అదిరిపడింది సుచిత్రా శర్మ. ఇదేంటి మౌని, మరీ క్రిమినల్ బుర్రైపోతుంది ఇది. అనంత పని చేసేలా ఉన్నావు అంది సరదాగా. మరి ఏం చేయమంటావు? ఎన్ని రకాలుగా ట్రై చేసినా కనీసం కన్నెత్తి చూడని ఆ జీవుణ్ణి ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు అంది మౌన. యు ఆర్ కరెక్ట్, ఆల్ ది బెస్ట్ అంది సుచిత్రా శర్మ. రైల్వే స్టేషన్ కోలాహలంగా ఉంది. హైదరాబాద్ వెళ్లాల్సిన ట్రైన్ 6వ నెంబర్ ప్లాట్ఫారం మీద ఉంది. కూలీలు, కాఫీ టీలు అమ్మేవాళ్లు హడావిడిగా అటు ఇటు తిరిగి అరుస్తున్నారు. రద్దీగా ఉండే ఆ రైల్వే స్టేషన్ 5-6 పెద్ద సైజు చేపల మార్కెట్లా ఉంది. మరో 10 నిమిషాల్లో ట్రైను హైదరాబాద్ వైపు కదిలింది. మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. హైదరాబాద్ పోలీసులు సామాన్యులు కారు. మనం మన గెటపులు, పేర్లు ఎక్కడా మిస్ అవ్వకూడదు చెప్పాడు ఖాన్. అతనిప్పుడు సిక్కు గెటప్లో ఉన్నాడు. తలపాగా పెట్టాడు. కరాంజియా మీసాలు తీసేసి కోటు వేసుకుని బిజినెస్ మ్యాగ్నెట్లా ఉన్నాడు. అగర్వాల్ ఇప్పుడు ఓ రిటైర్డ్ ప్రొఫెసర్. లల్లూరాం సఫారీ సూట్లో ఉన్నాడు. అందరూ మారు పేర్లతో ప్రయాణం చేస్తున్నారు. కిటికీ దగ్గర భస్మ కూర్చునున్నాడు. అతని మొహంలో ఏ భావమూ లేదు. వరుసగా బెరతలొచ్చాయి. రాత్రి 11 దాటింది. చలికాలం కావడం, అందులోనూ ఏసీ కంపార్ట్మెంటు కావడంతో చలి వణికిస్తోంది.
20 నుంచి 24 వరకు బెర్తలు అలర్ట్ అయ్యాయి వాళ్లకు. ప్రయాణికులు ఒక్కొక్కరు నిద్రలోకి జారుకుంటున్నారు. లైట్లు ఆఫ్ చేస్తున్నారు. భస్మకు లోయర్ బెర్త్ ఇచ్చాడు. మిడిల్ బెర్త్లో పడుకోవలసిన అగర్వాల్ లోయర్ బెర్త్లో పడకేశాడు. బెర్త్ చివర కూర్చునున్నాడు భస్మ. అంత చలిలో కనీసం చేతులు కూడా ముడుచుకోలేదు. అలాగే వెనక్కి వాలి ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టు ఉండిపోయాడు. అదే కంపార్ట్మెంట్లో 45 నెంబర్ బెర్త్లో సిబిఐ ఆఫీసర్ కౌశిక్ భస్మకు సంబంధించిన ఫైలు తిరగేస్తున్నాడు. వారం రోజుల వ్యవధిలో జర్నలిస్టు నితీష్ రాయ్ రాసిన వార్త ఆధారంగా కంప్యూటర్ ద్వారా తయారైన భస్మ ఫోటోను రకరకాల యాంగిల్స్లో ప్రింటౌట్ తీసి పరిశీలించాడు. ఆ తర్వాత కిన్నెర బ్యాంకు పరిసర ప్రాంతాలను రౌండప్ చేశాడు. కొన్ని ఏరియాల్లో సేల్స్ బాయ్లా, మరికొన్ని ఏరియాల్లో జనాభా సేకరణ అధికారిగా వెళ్ళాడు. చివరికి భస్మ ఆచూకీ కనిపెట్టగలిగాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి భస్మ ఆ అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళాడని తెలిసింది. అయితే 4 రోజుల ముందు ఓ ఇన్ఫార్మర్ ద్వారా ఓ ముఖ్యమైన విషయం తెలిసింది. భస్మ హైదరాబాద్ వెళ్తున్నాడన్న మెసేజ్ అది. వెంటనే తను బయలుదేరాడు హైదరాబాద్. అదే కంపార్ట్మెంట్లో భస్మున్న విషయం తెలియదు కౌశిక్కి. అయితే భస్మను ఎలా ట్రాప్ చేయాలా అనే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాడు కౌశిక్.